నేను ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హోప్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అసలు మీరు దేనికోసం వచ్చిర్రు అనే దాని గురించి అయితే మీకు ఒక డౌట్ అనేది ఉండొచ్చు. సో హరియానా గురించి ఇంకా సదాగర్ గురించి అయితే మీరు వచ్చి ఉంటారు. సో వినబడుతూ కనబడుతూ వీడియో చేద్దాం, ఇట్లా నాకైతే అర్థమైతలేదు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పక్కోళ్ళు లొల్లి పెట్టుకుంటే మస్తు మజా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేసిన, అది 60+ 60,000 మంది కంటే ఎక్కువ చూసారు. సో దాని గురించి అయితే నాకు అర్థమైపోయి ఉంటుంది. ఈ అమ్మ లొల్లిల వీడియోలో స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి, అంటే సెలబ్రిటీస్ ఎవరైతే లొల్లి పెట్టుకుంటారో దాని గురించి స్టార్ట్ చేయాలని అనిపించింది. సో జోక్స్ పాడు కాబట్టి ముచ్చట ఏంటిదంటే ఎక్కువ సోది పెట్టకుండా అసలు ముచ్చట్లకి వెళ్ళిపోదాం మనం. సో మీరు అచ్చిరు దేని గురించి, సదాగారు ఇంకా హరియానా గురించి అయితే అచ్చిరు మీరు. సో ఈ వీడియోలో అదే ఉంటుంది. ఈ వీడియోలో నేను ఏమనుకుంటున్నాం యాజ్ ఏ వ్యూవర్గా, అంటే మీరు ఏమనుకున్నారు ఎపిసోడ్ చూసి, ఇంకా నేనేమనుకుంటున్నా, ఇద్దరి ఒపీనియన్లు మ్యాచ్ అవుతున్నాయి, వీడు కరెక్ట్ చెప్పిండ్రా అని అనిపిస్తుంది. సో ఇందులో 3 రకాల మనుషులు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ రకం మనిషి ఎట్లా అంటే, లేదు వీడు హరియానాకే సపోర్ట్ చేస్తుండు అని అనుకుంటారు మీరు ఎండ్ ఆఫ్ ది డే వీడియో అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ముచ్చట ఏంటంటే, లేదు వీడు వ్యూస్ కోసం చేస్తుర్రు అని ఇంకొకళ్ళు అనుకుంటారు. సో థర్డ్ ముచ్చట ఏంటంటే, లేదు న్యూట్రల్గా ఉన్నాడు, ఏం జరిగిందో అదే చెప్తుండు అని ఇంకొందరు అనుకుంటారు. సో ఇది ఎపిసోడ్ అయితే మీ అందరు చూసి ఉంటారు. సో నేనే లేట్, ఆల్రెడీ 2 days అయిపోయింది ఎపిసోడ్ అయిపోయి. సో ఇప్పుడు మనం వీళ్ళ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ముచ్చట ఏంటిదంటే, ఇక లొల్లి మొత్తం అయిపోయింది. లొల్లి అయిపోయిన తర్వాత వీరు సదా గారు ఇంకా రాధా గారు ఇంకా తరుణ్ వీళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయారు. ఎందుకంటే జడ్జిమెంట్ ఈక్వాలిటీ ఉండాలి అని మనకు రాధా గారు ఎపిసోడ్ మధ్యలో అన్నారు. మీ అందరికీ తెలిసి మీ అందరు చూసిర్రే. సో నేనేమంటా అంటే, ఇక్కడ హరియానా ఎంతో కొంత రైట్ అని అంట. ఫస్ట్ పాయింట్ చెప్పిన ఒక రకం మనిషి అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ రకం మనిషికి, లేదు ఇది హరియానాకి సపోర్ట్ చేస్తున్నాని. సో అది అస్సలు కాదు, హరియానా రైట్ అనంట. ఎందుకంటే హరియానా రైట్ అనంట, 50% రైట్ అనంట. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరైతే చూసిర్రో, బిగ్ బాస్ సీజన్ 4 ఎవరైతే చూసిర్రో ఆల్మోస్ట్ అందరు చూసిర్రు. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ సీజన్ ఉండే, ఇంకా ఆ సీజన్ కూడా చాలా హిట్ అయింది. సో ఆ సీజన్లో హరియానా బిహేవింగ్ ఎట్లా ఉండే, మీకు ఎలా అనిపించింది? నాకంటే నన్ను అడిగితే నేనైతే రియల్ ఉండే, ఏదైతే మనసులో ఉందో అది డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుండే అని నాకు అనిపించింది. సో దానికి లింక్ ఏంటిది అంటే, సో ఎపిసోడ్ స్టార్ట్ కాగానే వీళ్ళు మంచి కామెడీగా వచ్చిర్రు. వచ్చిన తర్వాత సెకండ్ థర్డ్ ప్లేస్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్న తర్వాత జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మన సదాగారు లొల్లి కంటే ముందు సదాగారు పొగిడిర్రు, వీళ్ళు చెట్టు మీద ఎక్కి కూర్చున్నారు. తర్వాత లొల్లి అయిన తర్వాత దింపేసిరు, ఇక చెట్టు నరికేసిర్రు అక్కడ అని నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇలా జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఇలా కంటెస్టెంట్ జడ్జిమెంట్ ఉంటుంది కదా, మార్క్స్ ఇస్తారు చూడండి. సో అక్కడ ఏమనిపించిందంటే, హరియానా అసలు ఎనుడు లేదు. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే హరియానా మీద కొంచెం కోపం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరైతే చూడరో వాళ్ళు ఈ సీజన్, అంటే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చూస్తారో సో అది చూస్తే ఎవరికి అర్థం కాదు, ఏంటి ఈ అమ్మాయికి ఇట్లా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది అని కొంతమందికి అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఎవరైతే చూసిరో, లేదు హరియానా ఇట్లా, ఎందుకంటే చూసి అలవాటు అయిపోతుంది కదా. సో హరియానాలో ఇట్లనే ఉంటుంది. సో ఇలానే ఉంది. తర్వాత అవినాష్ ఆపుతాడు, ఆగు హరియానా అని ఆపుతాడు. లేదురా నేను ఇలా ఉంటా, నా మాట తీరే ఇది, నాకు ఏమనిపిస్తూ అదే చెప్తా అని డైరెక్ట్ స్టేజ్ మీద జడ్జెస్ పట్టించుకోదు. అసలు జడ్జెస్ ఉన్నారు అని కూడా చూడది, డైరెక్ట్ మాట్లాడిస్తుంది. సో నేనేమంటా అంటే, ఇక్కడ హరియానా రాంగ్ అంట. ఎందుకంటే రైట్ 50% రైట్, మిగతా 50% రాంగ్. ఎందుకంటే అది బిగ్ బాస్, అది 24/7 నడుతూ ఉంటుంది, ఇంకా ఎపిసోడ్లో చూపెడతా ఉంటారు. కాకపోతే ఇది జస్ట్ రియాలిటీ షో లెక్క ఒక షో అన్నట్టు, నీతోనే డ్యాన్స్. సో ఇది జడ్జెస్ అనేది ఉంటారు. మనకు అక్కడ నాగ్ సార్ ముందు ఇట్లా మాట్లాడితే రేస్ అయిపోతాడు నాగ్ సారు, అది పెద్ద హైలైట్ అవుతుంది. సో ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, నువ్వు ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అనే దాని గురించి నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ మనం వచ్చేది పర్పస్ ఏంటిది, ఎంత కోపం ఉన్నా అక్కడ ఆపుకోవాల్సిందే. ఎందుకంటే మనకంటూ ఓ పెద్ద స్టేజ్లో ఒక జడ్జెస్ అనేవి ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, అది మొత్తం చెప్తారు. ఇది కంటెస్టెంట్స్కి మధ్య గొడవ కాబట్టి నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది జడ్జెస్కి హరియానాకి గొడవ, నెక్స్ట్ లెవెల్, అది హైలైట్. సో దాని గురించి ఇంకా వీళ్ళు ఏదైతే పర్ఫార్మెన్స్ చేసిరో దీని గురించి వీళ్ళు ఇచ్చిన మార్క్స్, కంటెస్టెంట్స్ ఇచ్చిన మార్క్స్ 6, 6, 7, యావర్ 7 ఇచ్చిండు. ఏక్నాథ్ హారిక 6, ఇంకా విశ్వనాథ్ 9 కూడా 6 ఇచ్చారు. సో వీళ్ళిద్దరికి క్లాషెస్ అయినాయి. యావర్ పాయింట్ ఒకటే ఉంటుంది ఇందులో. యావర్ 7 ఇచ్చి, లేదు మామ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, నాకు లొల్లద్దు మీతోని అని 7 ఇచ్చేసిండు. సో వీళ్ళు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని ఓకే అన్నారు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత మనకు నైని పావని ఇంకా
యా ఈ విశ్వ వీళ్ళ పర్ఫార్మెన్స్ నడిచింది, మీరు అందరు చూసిర్రు. నెక్స్ట్ తర్వాత ఇక వీళ్ళు ఇచ్చేసిరు మార్క్స్. మన హర్యానా అవినాష్ దగ్గరికి రాగానే 6 ఇచ్చిరు. 6 ఇచ్చి ఏదేదో రీజన్ చెప్తురు. అంటే ఒక స్టెప్ మిస్ అయింది, దానికి నాకు మార్కులు కట్ చేసిన. సో అది నాకు నచ్చలేదు హర్యానా మాటలలో ఇది చెప్పింది. చెప్పిన తర్వాత మనకు అక్కడ నుంచి మన జడ్జ్ సదా గారు వచ్చేసారు. ఇక ఈడ స్టార్ట్ అయింది. మీరు ఎట్లయితే ప్రోమోలో చూసిరో సేమ్ అదే నుండి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి మన సదా గారు వచ్చి, లేదరానా అది హ్యూమన్ ఎర్రర్, నువ్వు గట్టెట్లిస్తావు, మరీ 4 మార్క్స్ తక్కువ చేస్తావా, నువ్వు మరీ 6 ఇస్తావా అని మనకు సదా గారు లోల్లి. అరే మీరు వాళ్ళకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, అది ఎట్లా, అది న్యాయమా? ఇది రైట్ హర్యానా, ఇక్కడ మాత్రం రైట్. ఎందుకంటే డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చేస్తుంది సదా గారు. అరే ఇదేంది, ఇది అర్థం అవుతలేదు నాకు. సో అక్కడ ఈ వాళ్ళు నడిచిన తర్వాత హర్యానా కొంచెం ఇట్లా తెలుసు ఆ ఫేస్ ఇంక ఇట్లా చేసుకోగానే ఇక మనకు సదా గారు డోంట్ షో దిస్ ఫేస్ అని ఇది ఇచ్చేసి పడేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు మొత్తం లొల్లు అయిపోయింది. సదా గారు వచ్చేసి స్టేజ్ దిగేసి బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ అవినాష్ వెళ్ళి చెప్పిండు కాసేది మనకు టెలికాస్ట్ చేయలేదు దాని గురించి. సో చేసిన తర్వాత వీళ్ళు మొత్తం లొల్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి స్టేజ్ మీద అంటే చైర్ మీద కూర్చున్న తర్వాత ఇక విశ్వ ఇదే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు. నాకు మరీ అంత 6 ఇస్తారా, 4 మార్క్స్ కట్ చేస్తారా, ఒక్క స్టెప్కి 4 మార్క్స్ కట్ చేస్తారా అని హర్యానాకి చెప్తే హర్యానా ఏమంటుందంటే ఒక్క స్టెప్కి ఒకటే పాయింట్ కట్ చేయాలని ఎక్కడన్నా రూల్ ఉన్నదా అని హర్యానా చెప్తుంది. సో ఇక్కడ తప్పు హర్యానా. ఎందుకంటే మీ పర్సనల్ గ్రడ్జెస్ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీద ఒక రెస్పెక్ట్ ఇవ్వండి డ్యాన్స్కి. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి మరీ 4 పాయింట్లు కట్ చేస్తే అది నాకైతే ఎక్కడో ఒక జాగాలో కరెక్ట్ అనిపించలేదు. సో నా ఒపీనియన్ ఇది. మరి మీరు కామెంట్లో ఏం చెప్తారో మీరు చెప్పండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రిన్స్ యావర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత సదా గారు వచ్చేసి గోల్డెన్ హార్ట్ ఇచ్చారు. మీరు అందరు చూసిర్రు. ఇచ్చిన తర్వాత ఒక పాయింట్ చెప్పారు, డైరెక్ట్ హర్యానాకి ఇండైరెక్ట్లీ చెప్పిండ్రు, అది డైరెక్ట్ హర్యానాకే వెళ్తుంది. ఏంటిదంటే ఇక్కడ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో, ఎవరైతే మంచి గట్టి కాంపిటీషన్ ఇస్తారో అలాంటి వాళ్ళనే ఈ షోలో డిజర్వ్ విన్నింగ్కి వెళ్తారు. మిగతా వాళ్ళు మీ స్ట్రాటజీ అనుకోర్రి, మీరు ఏమన్నా అనుకోర్రి, మీరు మాత్రం షోలో కంటిన్యూ కాలేరు అని సదా చెప్పేస్తుంది సదా మేడం. సో అది డైరెక్ట్గా హర్యానాకే చెప్పిందని నేను అనుకుంటా. సో దాని గురించి మన రాధా గారు వచ్చేసి లేదు, జడ్జ్ ఒక్క జడ్జి కన్నా మా ముగ్గురికి వస్తుంది, ఇక్కడ ఉన్నోళ్ళకి తరుణ్ మాస్టర్కి కానీ, రాధాకి కానీ, ఇంకా సదాకి కానీ, వీళ్ళ ముగ్గురికి వస్తుంది అని మనకు రాధా గారు చెప్పారు. సో దాని గురించి నేను అస్సలు ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తా, రూల్ ఈజ్ రూల్ అని మనకు రాధా గారు చెప్పారు. ఇది ఎక్కడో పాయింట్ గట్టిగానే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ కాదు కదా కంటెస్టెంట్స్తో లొల్లి పెట్టుకోవడానికి, కంటెస్టెంట్స్తో పెట్టుకోవాలి కానీ ఈడ డైరెక్ట్ జడ్జికే చెప్తే నడదు కదా అని రాధా గారు చెప్పారు. సో ఈ పాయింట్ అయితే నాకు వ్యాలిడ్ అనిపించింది. దాని తర్వాత వీళ్ళు మంచిగా చేసిన తర్వాత ఇక పెద్ద స్కోర్ బోర్డ్ ఉంటుంది కదా మనకు జడ్జెస్ది, అక్కడ వచ్చేసి నాకు ఎందుకో హర్యానాని పక్కకు పెట్టిరని అనిపించింది, హర్యానా ఇంకా అవినాష్ జోడీని. ఎందుకంటే సదా గారు వచ్చేసి అవుట్ ఆఫ్ 20కి 13 ఇచ్చారు. ఇది మరీ దారుణం. ఇది ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంత చెడ్డ అంటే హీనంగా కూడా లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. సో నెక్స్ట్ రాధా గారు వచ్చేసి అవుట్ ఆఫ్ 30కి 23 ఇచ్చారు. సో 7 మార్క్స్ ఇలా కట్ అయినాయి, 7 మార్క్స్ ఇలా కట్ అయినాయి. సో మన తరుణ్ మాస్టర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 20కి 14 ఇచ్చిండ్రు. సో ఏదో ఒక మార్క్స్ వీళ్ళకంటే కంపారిజన్ చేసుకోవద్దని ఒక మార్క్ ఎక్కువ ఇచ్చిండు, అవుట్ ఆఫ్ 20కి 14 అనేది ఇచ్చిండు. సో ఇలా జడ్జెస్ అవుట్ ఆఫ్ 70కి 50 వచ్చినాయి. 50 వచ్చిన తర్వాత ఇంకా మన కంటెస్టెంట్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 30కి చాలా అంటే చాలా దారుణంగా ఇచ్చారు పోయి. సో ఇక్కడ ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి విశ్వ అండ్ నైని వచ్చేసి 6 ఇచ్చారు, ఏక్నాథ్ అండ్ హారిక వచ్చేసి కూడా 6 ఇచ్చారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకు యావర్ ఇంకా వాసంతి వచ్చేసి 7 ఇచ్చారు. సో వర్తబుల్ అని అనిపించింది నాకు. 7-8 ఇస్తే ఓకే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి. ఎందుకంటే స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా వీళ్ళు చేసుడు కూడా ఇప్పుడు స్టార్టింగ్లోనే చేస్తారు. ప్రిన్స్ యావర్ కూడా ఇదే చెప్పిండు, స్టార్టింగ్లో కూడా నేను కూడా ఇలానే ఉండే, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మాకు తగ్గట్టు కాంపిటీషన్ ఇవ్వండి అని యావర్ కూడా చెప్పిండు. సో ఈ పాయింట్ కూడా వ్యాలిడే. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎందుకు చెప్తున్నా ఏంటిది అంటే నా ఒపీనియన్, మీకు ఏమనిపిస్తుంది ఏంటిది అనే దాని గురించి అయితే చెప్తున్నా. సో ఇందులో రైట్ రాంగ్ ఎవరంటూ లేరు, ఇది జస్ట్ డ్యాన్స్ షోని డ్యాన్స్ షో లాగా చూడాలి. మరీ పర్సనల్గా తీసుకొని బయట లొల్లి పెట్టుకొని పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేయద్దు, దాని గురించే నేను అనుకుంటా. ఇంకా హర్యానా 50% రైట్ అనే దాని గురించి అయితే బిగ్ బాస్ ఎవరైతే చూసిరో వాళ్ళకే తెలుస్తుంది, స్ట్రేట్ ఫార్వర్డ్. కానీ 50% రైట్, కానీ మాట్లాడుకునే ప్లాట్ఫామ్ అయితే అది కాదు.
కంటెస్టెంట్స్కి మధ్యలో గొడవ పెట్టుకోవాలి కానీ నువ్వు డైరెక్ట్ జడ్జెస్తోనే పెట్టుకున్నాడు అనే దాని గురించి 50% తప్పు. ఈ కంటెస్టెంట్స్తోని మాట్లాడింది 50% కరెక్ట్. తన స్ట్రాటజీ తనేమో యూజ్ చేసుకున్నది అయిపోయింది. ఇక జడ్జికి వ్యతిరేకంగా పోవడం అనేది కొంచెం చెప్పింది అందులో కూడా, ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ సారీ టు సే దట్, నేను నా పాయింట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు మాట్లాడండి అనే దాని గురించి చెప్పింది. కాకపోతే నాకు ఎందుకో తప్పు అనిపించింది అలా జడ్జితో మాట్లాడడం అనే దాని గురించి. అందుకంటే సదా మేడం లేచి వెళ్ళిపోయింది. సో దాని గురించి అంటున్నాను నేను. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ కొంతమంది హర్యానా సపోర్టర్స్ ఈ వీడియో కింద స్పామ్ చేసేస్తారు. ఎందుకంటే నేను ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పిన దానికి పెద్ద కాంట్రవర్సీ వాళ్ళు ఏది క్రియేట్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎందుకు గొడవ ఉన్నది, ఒక లైఫ్ మంచిగా బతుకుదాం సంతోషంగా నవ్వుకుంటా అనే దాని గురించి అయితే ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఎపిసోడ్ అయితే చాలా హిట్ అయింది. అమర్దీప్, తేజస్విని, ఇంకా హర్యానా, అవినాష్ వల్ల. సో ఓకే, రైట్. మరి ఇలాంటి నీతోనే డ్యాన్స్, బిగ్ బాస్ 8 ఇంకా అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సారీ లాస్ట్కి 3 పాయింట్స్ చెప్తా అన్న. సో దాని గురించి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. 50 చెప్తున్నా కదా, సపోర్ట్ చేస్తున్నా, కాకపోతే 50% సపోర్ట్ అంటే కరెక్ట్ హర్యానా. ఇంకా ఇంకా వ్యూస్ పరంగా చూసుకుంటే సో కాంట్రవర్సీ నడిచింది. యాజ్ ఏ బిగ్ బాస్ అప్డేటర్గా, షో అప్డేటర్గా మీరు ఆల్రెడీ అబౌట్ సెక్షన్లో చూస్తే నేను చేస్తుందే ఈ కంటెంట్. సో ఇలా చేస్తున్నా. నెక్స్ట్ న్యూట్రల్ ఆడియన్స్కి ఏం చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా చూసారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, రైట్. మరి టాటా, బాయ్ బాయ్.